హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీనం హెల్త్ టిప్స్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం బెండకాయ పులుసు చేసుకుంటున్నామండి. ముందుగా ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటా ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే చింతపండు వేసుకుంటున్నాం కదా. రెండు పులుపుగా అంటే టమాటాని చింతపండు రెండింటి వల్ల పులుపు ఎక్కువ అయిపోయింది. అందుకని చిన్నదైతే ఒక టమాటా, పెద్దదైతే సగం టమాటా కోసేసుకొని వేసేసుకోవాలండి. ఓకేనా, నేను చూపించిన విధంగా ఆయిల్ హీట్ చేసుకున్నాక కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం పసుపు వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనం ఎప్పుడు ఇది ఏం చేస్తామంటే ఆనియన్ ఏంటంటే బ్లాక్ కలర్ అయ్యేదాకా చూసుకోకుండాను ఏదో ఒక పని మీద పడి మర్చిపోతాండి. అలా అయితే అంతగా ఏమేమి టేస్ట్ రాదు. అది కొంచెం బ్లాక్ అవ్వకముందే చూసుకోవాలి. అరటికాయ ఫ్రై కూడా చేశానండి. దాంతోపాటు రైస్, అరటికాయ ఫ్రై, బెండకాయ పులుసు అండి. ఈరోజు మా లంచ్కి మూడేనండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే బెండకాయలు కట్ చేసుకుని బెండకాయలు అంటే టమాటా కూడా వేసానండి. ఆ బిట్టి మిస్ అయిపోయింది, స్కిప్ అయినట్టుంది. ఆ టమాటా కూడా వేసేసి ఒక 5 to 10 minutes మగ్గించిన తర్వాత అట్లా పొడవుగా బెండకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా నేను వేసానండి. మీకు ఫ్లేవర్ అది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చింది, టేస్ట్ కూడా బాగుండిద్ది. అందుకని చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత మన చింతపండు గుజ్జుని ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా దాంట్లో వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. కారం కూడా మీకు తగినంత వేసుకొని, మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఏం చేయాలంటే అది బాగా బాయిల్ అవ్వాలండి. అంటే బెండకాయ మగ్గే వరకు దాన్ని ఉప్పు కారాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes అయితే బాగా ఉడికిపోయిద్దండి. ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఏం చేయాలంటే కొత్తిమీర కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోలేదండి, ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ, కామెంట్ మీ. మీకు నచ్చుతున్నాయా లేదా అని కామెంట్ చేయండి. బెండకాయ పులుసు మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.